కష్టాలు ఉన్నాయి కనుక అందులో కష్టాలు పంచుకున్న వారికి స్త్రీకి మీరు గారు వైరాగ్యం ప్రభావం ఇద్దరు ఆయనకు అమ్మానాన్నలు విద్యార్థి అంటున్నారు. అలా ఈ పుస్తకము నేను చదివేశాను. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు కౌర్ గారు అర్జిత్ కౌర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. బాలకులకు ఉండే స్వభావం ఏంటంటే పని చేయించుకోవాలి. అందులో భాగంగానే కౌర్ గారు పని చేయించుకోవడానికి అందులో మమేకమయ్యాడు. కానీ రోజులు గడుస్తూ ఉంటే అందులో ఆమె మమేకమైంది. అది చాలా గొప్ప విషయం. ఆమె కవిత్వాన్ని చదివిన తర్వాత గౌరవం, అది కవిత్వం ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం, ఒక దేశానికి ఇచ్చే గౌరవం, ఒక ప్రపంచానికి ఇచ్చే. ఇప్పుడు బ్రిటన్, దాని బ్రిటన్ పేరు తెలియని వాడు ఎలా ఉంటారు? 35 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ప్రపంచంలో అందుడే. కానీ ఇప్పటికీ ప్రపంచంలో అందరు ప్రజలు ఆయన కవిత్వాన్ని చదువుతున్నారు. అంతకు పక్కదేశం సిద్ధిపేటలో గోపాల్ రెడ్డి గారు మన తెలంగాణ చదివించదగ్గ వ్యక్తి. ఆయన కూడా గొప్ప నవల రాశాడు. రెండో భాగం ఇంకో 15 రోజుల్లో ఆలోచించబడింది. కాబట్టి శరీర అవయవాల లోపం భారతదేశంలో పెద్దగా లేదు, కానీ మానసిక అవయవాల లోపం మాత్రం దేశాన్ని పీడిస్తున్న సందర్భం. ఆ పీడనలో నుంచి అవయవాలు సరిగ్గా లేని వాళ్ళే చెప్పే ఒక దౌర్భాగ్యం అని అనుకుంటారు. కానీ తల్లి చేసే పని ఏంటంటే బిడ్డ వినప్పుడు శేషమాత ఎట్లా దెబ్బలు పడుకుంటూ ఆ స్వభావం ఈ పుస్తకానికి కూడా. కానీ ఈ పుస్తకం చూసిన తర్వాత ఇప్పుడు సభలో ఉంటే నాకు కాస్త ఆనందం ఎందుకు వేస్తుందనంటే నాకేదో మనవరాలాగా అనిపిస్తుంది. సుగుణ అందరూ ఇందులో ఒక మాట రాసింది, నాకు బాగా నచ్చిన మాట ఉంది. చాలామంది రాష్ట్రపతి నుంచి అవార్డులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్స్ పొందుతారు. కానీ ఇందులో ఒక మాట ఏంటంటే స్టూడెంట్స్ అవార్డు ఇచ్చారు. అది ఎంత గొప్ప విషయం అని అంటే అది ఊహకందనంగా ఆనందాన్ని ఇచ్చే అంశం. ఆమె ధైర్యంగా చెప్పుకుంది. ఈరోజు ప్రిన్సిపాల్ గారు కూడా మంచి ఉపాధ్యాయులని ఈ ఇంకొక గొప్ప ఆనందం కలుగుతుందంటే ఈ సభను చూస్తూ ఉంటే కన్నా తక్కువ వయసు వాళ్ళు సభలో రావు అనుకుంటారు. కానీ అధిక శాతం వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు సుగుణ కోసం వచ్చారు. అది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైనా చిన్నవాడిని వెనక రమ్మంటారు, ముందు పోతామంటారు. కానీ అమ్మ నువ్వు ముందు వాడిని వెనుక మేము వస్తాము అని ఈ సభ రుజువు చేస్తుంది. పరిణామశీలమైన అంశం. ఇక అన్నింటికన్నా మించి ఏంటంటే మా గర్వకారణం ఏంటంటే మా పని ఒక గొప్ప పని ఏం చేశాడు అంటే ఒక వర్క్షాప్ పెట్టాడు. అందులో తొలిసారిగా ఈ సుగుణ ప్రవేశించింది. అత్తగారింట్లో అమ్మాయి గుడికాలు పెట్టాలి అంటారు కదా. మా తెలంగాణ రచయితల సంఘంలో వాళ్ళు మొట్టమొదటి గుడికాలు పెట్టి దానిలో ఈ పుస్తకం మీద మాట్లాడాలనే కోరిక కూడా నాకు కలిగింది. ఇది కరీంనగర్ గడ్డి గింజ కాదు, ఇది దేశానికి పనికి వచ్చి గడ్డి గింజల్లో ఒక గడ్డి గింజ అని ఒక శక్తి సంపన్నురాలు. చూడడానికి మాత్రం చాలా ఏం తెలియనట్టే ఉంది కదా, ముఖం చూస్తుంటే అసలు చాలా అమాయకంగా ఉంది. కానీ కవిత్వంలోకి వెళితే అన్ని తప్పులే, యుద్ధానికి సిద్ధం చేసే నైపుణ్యం అందులో ఉంది. అంటే ఆమె చూస్తే నాకేమనిపిస్తుందంటే గోడకు వేలాడదీసిన తుపాకి కూడా మౌనంగానే ఉంటుంది అని ఈ మధ్యన కేటీ గారు అన్నారు కేసీఆర్ మౌనంగా మందుగుండు సామాగ్రి ఆమెలో
ఝాన్సీ లక్ష్మీబాయిలో ఎట్లాంటి ఉందో మన వీరనారి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమాదేవి కత్తులు కూడా అందులో ఉన్నాయని ఎందుకు వారిద్దరిని ప్రస్తావిస్తున్నామంటే పొలిటికల్ అనాలిసిస్ లో వారు వస్తారు. అయితే ఆ శక్తిని కూడా ఆమె స్వీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పుస్తకంలో ఒక నదే ప్రవహించిందా అని నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. కానీ ఇందులో చాలా నదులు ప్రవహించాయి. కుటుంబ నది ప్రవహించింది. మా నాన్న, అన్నయ్య అందరూ ప్రవహించారు. అది ఒకటే ఉన్నానంటే ఇక దేశ సౌభాగ్యాన్ని కాపాడడానికి ఉన్న జాతీయోద్యమకారుల నది కూడా ఇప్పుడు ఆ నది కూడా ప్రవహిస్తుంది. ఇంకా ఇంతే ఉన్నాయా అని చూసినప్పుడు స్త్రీ కదా, ఏమైనా స్త్రీ కవితలు ఉన్నాయా అని చూస్తే అసలు ఈ పుస్తకానికి వెనుకనే అది అని అనిపించింది. ఆ నది చాలా గట్టిగా నిండుగా మన పక్కన ప్రవహిస్తున్న గోదావరి లాగా ప్రవహించింది అది పుస్తకంలో. అంత వృత్తికి ఉన్న కవితలు ఇందులో ఉంటాయి. ఈమె ఏమైనా కోపమే ఉంటుందా అంటే నువ్వు చాలా ప్రేమికురాలు. ప్రేమ అని మనలాంటి వాళ్ళని ఇప్పుడు మన వాళ్ళు ఇంట్రో స్పీచ్ ఇచ్చారు కదా, ఇంట్రో స్పీచ్లో మాట వాడినారు. ఆమె రెండు కళ్ళు ఉంటాయి కదా మనిషికి, రెండు కళ్ళు ఉన్నప్పుడు ఒకటే చూపు చూస్తాం కదా. రెండు ప్రేమ అనే కవితల పేరు పెట్టింది. ఈ రెండు కళ్ళు ఏదెందుకు ఒకటనే ఉండాలి కదా, ఒక ప్రేమ సరిపోదా అని అనిపించింది. అంటే అవి చదివిన వారికి అర్థం అవుతాయి. రెండు కళ్ళు ఒకటే చూస్తాయి, మీరు చూడండి అలా నేర్చుకోండి అని అంటున్నావు. పుస్తకాలలో ఒక కవిత ఉంటే మళ్ళీ ఉండవు. కానీ పుస్తకం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే కుటుంబం మీదనే, అమ్మ మీదనే 5 కవితలు. ఇంత ఎప్పుడైనా ముసురు పడితే భూమి బాగా పులకించిపోతుంది, గర్భం దారుస్తుంది. కూడా భూమి గర్భం ఎప్పుడు దారుస్తుంది? వర్షం చిరుకు పడ్డప్పుడే గర్భవతి అవుతుంది. కనుక గర్భం దాల్చిన గుడ్డలో ఉన్న ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మ మీద ఇంతగా కలుసుకోవడం అనేది భూదేవి కలుసుకున్నట్టే బాగా కలుసుకోవడం. అమ్మను ఒక యాంగిల్లోనే చూడడానికి ప్రయత్నం చేసిందా? ఇక అమ్మను ఇక ఒకసారి దేవతలు చేసేస్తుంది, ఒకసారి వటమంచం చేస్తుంది, ఒకసారి భిన్న భిన్న స్థితులలో తాను పొందిన అనుభూతుల్ని అమ్మగలిలో చెప్పుకోవడానికి కూడా బాగా ప్రయత్నం చేసింది. నిజానికి ఇంతటి దానికి రావడానికి ప్రధాన కారణంలో నేను వైరాగ్యం ప్రభాకర్. ఆయన వైరాగ్యం అనే పేరుంది, కానీ ఆయన వైరాగ్యం అన్నది మీరు తాను ఇప్పటి కాలంలో ఏంటంటే తమ పరివారాన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వారు కనిపించినప్పుడే, వారు కనిపించి ఓహో ఇంద్రుడు మీ ముందు పట్టుకొస్తాడా అని మొదలు పెడతారు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఎలా మాట్లాడతారో మనందరికీ బాగా తెలుసు. ఒక పద్ధతి అది. రెండో పద్ధతి ఏంటంటే అయ్యో వీళ్ళు గొప్ప కవిత రాస్తున్నాడు అని బాత్రూంలో ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సహజంగా. కానీ తనకన్నా మనుమలు మునిమనుమలు లాంటి వాళ్ళను తాగరు ఎట్లా ప్రేమిస్తారో వైరాగ్య ప్రభాకరు ఆ అమ్మాయిని కూడా అలా ప్రేమించారు. అరే ఈ అమ్మాయిని ఈ గట్టి గిన్నెను ఇట్లా నేల మీద వేసి చెప్పటి నీళ్ళు పోస్తే తప్ప మా కరీంనగర్కు భవిష్యత్తు ఆ అమ్మాయి రావడానికి అవకాశం ఉంటుందని చేశాడనిపించింది. అంతకన్నా ముందు అన్నం ఉడికిందా లేదా అని అమ్మ ఎలా మెతుకులు పట్టి చూస్తుందో ఆ మెతుకులు పట్టుకున్న వాళ్ళు తీసుకుంటుంది. ఈ ఇద్దరే ఆమెకు 2 భుజాలు, భూమి ఏర్పడుతున్నారు, లేదా 2 కాళ్ళు, లేదా 2 చేతులు, లేదా 2 కళ్ళు వాళ్ళు ఈ సభకు వచ్చేలాగా ఆమె తెర వెనుక ఆడిన ఒక గొప్ప క్రియాత్మకమైన ఒక చిన్న కవయికని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం. చాలా ఆనందం, చాలా సంతోషంగా కూడా మనం పచ్చటి పందిళ్ళు వేసి తోరణాలు పెట్టి
చక్కగా మనం ఉగాది రోజు పచ్చడి తాగితే ఎంత పవిత్రంగా అనుకుంటామో ఈరోజు సుగుణ ఇంటికి సుగుణ వంశానికి ఆనందం ఉగాది లాంటి రోజు సాధారణమైన రోజు వారి కుటుంబానికి గాలి తాను ఎక్కడి నుంచి వచ్చింది ఊరిల నుంచి వచ్చిన కుటుంబం నాన్న పోయిన తర్వాత కూడా అమ్మ మీద అన్ని కవితలు రాయడానికి కారణం అమ్మ తనను ఎలా ఒక గొప్ప రథచక్రాన్ని తయారు చేసింది అనడానికి ఆమె వాడుతుంది. కాబట్టి ఈ దృష్టితో చూసినప్పుడు ఆ అమ్మాయికి కృతజ్ఞతా భావం చాలా ఎక్కువగా ఉంది. ఉండాలి కూడా అది సహజం. ఎవరికైనా కృతజ్ఞతా భావం ఎవరికి ఉండాలంటే మర్చిపోయే వాళ్ళకి ఎక్కువ కృతజ్ఞతా భావం ఉంది. వాళ్ళు కనపడలేదు వాళ్ళు నాకు సహాయం చేయకపోతే మా వంశం నాశనం అయిపోయేదండి అని కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. కానీ పక్కన దొరికిపోయిన తర్వాత సచ్చినా చెప్పరు, చాలా ప్రమాదకారులు ఉంటారు. కానీ ఆమెలో ఎలాంటి గుణం ఉందంటే వైట్ పేపర్ నాకు అనిపిస్తుంది. పుస్తకం చదివినా ఆమె ఇప్పుడే చూశాను, కానీ పుస్తకం చదువుతుంటే తెల్లగాలి అమ్మాయి ఆ మనసులో కలిగిన రంగులను అన్నీ కూడా కాగితం మీద చిరుకరించి అవి అక్షరాలుగా మారి కవితలుగా మారి మన ముందుకు భావంతో ఒక్కొక్క భావంతో మన ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇది చూసినప్పుడు ఆమెకు కుటుంబము, సమాజము, దేశము, తర్వాత పరిస్థితులు, తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి దాకా ఆమె ప్రయాణం చేయడానికి ఈ పుస్తకంలో ప్రయత్నం చేసింది. ఒక చిన్న విషయంలోనే కాదు, అంటే స్త్రీవాద ఉద్యమం వచ్చింది కనుక ఆమె బాగా ఆమెను ఇన్స్పైర్ చేసి ఉండవచ్చు. ఆ ఉద్యమ స్వభావంతో వచ్చిన కవితలా అని కూడా నేను చదివినాను. కాదు హృదయవాదంతో వచ్చిన కవితలు, అది స్త్రీవాదంతో వచ్చిన కవితలు కాదు, హృదయవాదంలో నుంచి వెలువడిన కవితలు. అంటే ఆమెకు అస్తిత్వం ఎక్కువ చాలా లోతుగా వెళ్ళి ఆమెను అర్థం చేసుకోవాలంటే నాకు అనిపించింది ఏంటంటే ఆమెకు లోపల మౌనంగా ఉండే తుపాకి అనే మాట అందుకే లోపల అస్తిత్వం చాలా ఉంది, ఆమెకు రక్తంలో ఉంది. నేను ఎలాగైనా సరే అడుగు తీసి అడుగు వేస్తాను, వెయ్యాలి, తప్పనిసరిగా నేను వేసినప్పుడే తర్వాత కాలాల వారికి నేను ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాను అనే భావజాలం కూడా ఆమెలో కనబడటం లేదనుకుంటారేమో. కొందరు కనిపించరు, కొందరు విభరంగా రాగానే చాలా బలంగా కనిపిస్తారు, కానీ ఎక్కువ శాతం ఉంటారే ఉంటారు కదా పారిపోయిన. కాబట్టి పైకి కనిపించే గాంభీర్యం కాకుండా లోపల మదన పడే గుణం నాకు అమ్మాయికి పుస్తకంలో నాకు కొత్త వచ్చినట్టు కనిపించింది. ఇందులో భారతదేశానికి పనికి వచ్చే వాళ్ళలో రైతులు, మొట్టమొదట రైతుల మీద నేను కవితలు రాశాను. ఒక్కొక్కటి రాయాలి, ఓ పుస్తకం వేసుకున్నప్పుడు ఒక్కొక్కటే రాస్తారు కదా. రెండేళ్ళు ఎందుకు రాస్తుంది? ప్రేమ అంటే 2, అమ్మ అంటే 5 రాస్తుంది కదా, మరి ఒక్కొక్కటి ఎందుకు రాయరు అని కూడా అనిపించింది. సార్ మీరు మళ్ళీ చదవండి అని అంటారు. ఇంకోటి ఆమె 500 కవితలు రాసిందని చెప్పుకుంది. 500లో నుంచి 70 వేసింది. పాపం 70 వేస్తే 430 కవితలు వ్యక్తమిస్తున్నాయో అది ఎంత బాధపడుతున్నాయో. అయ్యో మమ్మల్ని కొద్ది. ఇప్పుడు ఎలా అంటే వినాయక చవితికి మనం వినాయకుడిని తయారు చేస్తాం. చాలా మంది పూజలు చేసి హాయిగా ఊరేగి భజనలు అన్నింటిలో తీసుకెళ్తారు. కానీ పాపం అప్పుడు కూడా వినాయకుడికి ఎంత బాధ ఉంటుంది. అది చాలా కీలకమైంది. నాకంటే 430 కవితలు అవి ఎంత శోభించి ఉంటాయో. అది రెండు ఎన్నుకునే బదులు వైరాగ్యం గారు, కిషన్ గారు కోసం జగడ పడితే మెరుగలు ఏమైనా పోతాయేమో అంటే కిషన్ గారు అడిగిన మెరుగలేవు కదా, ఇంకా మెరుగలేముంటాయి అని ఒక స్వభావంలో ఉన్నాడు. అన్ని గట్టి దిగలే అన్నారు కదా అని అంటారు. కాబట్టి దృష్టితో చూసినప్పుడు ఈ అమ్మాయి ఒక గొప్ప స్థితికి రాగలదు అనిపిస్తుంది. ఇందులో నేను చదివిన కవితలలో ఈ రైతు విషయంలో ఒక మాట వాడినాను. చాలా పెద్ద కవితలు వినిపించాలని నాకుంది. దైవదూత, రైతుని దైవదూత అని వాడి. ఈ రైతేనా దైవదూత ఇంకా ఎవరికి పుస్తకంలో అనలేదా అని నేను చదివినప్పుడు వాళ్ళ అన్నను కూడా నచ్చిన
ఏమ్మా ఫోన్తో ఆడుకుంటున్నావా అది కాస్త పక్కన పెట్టి రికార్డు నిన్ననే చేస్తున్నాను ఈ రికార్డు విను ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది అదే అదంతా జరిగినప్పుడు ఇంకోటి లేదు ఒక అన్వయంతో చెందే అబ్బాయి అమ్మాయిల పెళ్లి చూపుల్లో ముందు అమ్మాయి అబ్బాయిని చూడకపోతే అబ్బాయి అమ్మాయిని చూడకపోతే ఎట్లుండదో ఆమె పోతుంటే నాకు అట్టుంది అది చాలా కీలకమైన అంశం నాకు ఉత్సాహపరుస్తున్నాను కానీ నాకు దెబ్బలు కూడా పడుతున్నాను నేను ఎన్ని ప్రేమలు ఉండాలా ఎంతమంది అమ్మలు ఉండాలా ఎందుకలా ఎందుకు ఎడిట్ చేసుకోలేదు పిల్లలే నీకు గొప్ప టీచర్ అని అన్నారు కదా ఆ టీచర్ చేయవలసిన పని ఏంటి నిర్మాణ పద్ధతి ఉండాలి కదా పోనీ ఒక చోట అన్నను దేవదుంటాను అనుకో ఒక చోట రైతులు దేవదుంటాను అనుకో అన్న శ్రామికుడుగా అంటున్నామంటే అన్నగా అంటున్నావు ఆ భావజాలకు స్వభావము ఒక చోట వచ్చింది మరొక చోట రాకూడదు ఇప్పుడు అమ్మనే అంటాం ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అంటే కానీ కన్న తల్లి కాకుండా పోతుంది అన్న తల్లి ఒకటే ఉంటుంది కాబట్టి రైతుల మీద 2 కవితలు ఉన్నాయి 2 కవితలు మంచి కవితలే ఒక కవిత చేయలేవా అన్న ఒక కవిత చేయడానికి ఆమె ఒక 2 గంటలు కూర్చుంటే ఇంటి తిరిగి ఇద్దరు పోయేగానే ఇంటి బయటకు ఎట్లా వస్తుందో 2 కవితలు అలా విడిపెట్టి చేసి చేయగలరు అంత గుణం ఉంది కానీ కొంత లోపల ఆ వెన్నెముకలో ఏదో చలి ఉన్నట్టు కొద్దిగా ఆ చలి వలన 2గా మారిపోయింది అది 2 కాదు ఇంకా ఏమున్నాయంటే కార్మికులకు మీద కూడా కవితలు రాశారు ఈ అమ్మాయి ఈ కవితలన్నీ పాజిటివ్ థింకింగ్ ఏ కవిత వస్తువు తీసుకున్నా దాన్ని ఒక సమగ్రమైన దృష్టితో పాజిటివ్గా చూసే స్వభావం ఉంటుంది కానీ ఆమెకు ఎక్కడ నెగిటివ్ స్వభావం ఉన్నది అంటే అన్యాయం జరిగే దగ్గర మాత్రం మంచి గుడ్డెట్టి చనిపోదు అనుకున్న స్వభావం అది ఎలా అంటే కాశ్మీర్ ఉందనుకోండి ఇప్పుడే వినియోగించారు కదా కాశ్మీర్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుంది కానీ ఉగ్రవాదము ఎప్పుడైతే ప్రవేశించిందో ఆమెకు చాలా కోపం ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం మీద కవిత స్వాతంత్ర్యం మనం అందరం అనుభవిస్తున్న వాళ్ళమే ఏమనుభవిస్తున్నాము కన్నీళ్ళు ఆనంద బాష్పాలు కావాలి అని స్వాతంత్రాన్ని కాంక్షించిన వాళ్ళ ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారుతున్నాయని అమ్మాయి అంటుంది అంశం అది కాబట్టి అలా చూసినప్పుడు ఈ అమ్మాయి చూడడానికి చెట్లుగా అనిపించింది కానీ చాలా పెద్ద భావజాలాల మీద కూడా కొట్టగల శక్తి పోనీ అది ఒకటేనా అని అంటే చాలా కవితలు రాసింది అందులో పోనీ ఇవన్నీ పక్కకు పాలిద్దాము ఇంకేమైనా 2 లేని ఉన్నాయా అంటే భాష ఉంది మనం మనం అంతా తెలుగు వాళ్ళం కదా తెలుగు వారికి ఒక్కొక్కరికి మాట్లాడేదానికి లోపలడానికి నానా రకాల నానా జాతి సమితి అన్నట్టు కానీ మనకు నానా జాతి నోరు మనది